ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. రేపు పుష్యమాసము, అలాగే లాస్ట్ గురువారం అండి. మనకి మార్గశిర లక్ష్మి వారం లాస్ట్ గురువారం. పుష్యమాసంలో గురువారం పూజ ఎలా చేసుకోవాలి, నైవేద్యం ఏం పెట్టాలి, అమ్మవారికి వాయనం ఇవ్వాలా, ఎవరికైనా ముత్తైదులకి వాయం ఇవ్వచ్చా అని కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు. అలాగే ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు, లలిత సహస్రనామం అక్క పారాయణం చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలా 42 రోజులు అని అడుగుతున్నారండి. దానికోసం నేను వీడియోలో చెప్తాను. అలాగే మార్గశిర లక్ష్మి వారం రేపు పూజా విధానం కూడా నేను చెప్తూ ఉంటాను. అయితే ఏదో ఒక వ్లాగ్ ఉండాలి కదా, అంటే ఏదో ఒక వీడియో ఉండాలి కదా అనే ఉద్దేశంతో నేను మార్నింగ్ వర్కౌట్ చేసింది చిన్న వ్లాగ్ అనేది మీతో పోస్ట్ చేస్తున్నాను. వ్లాగ్ చూస్తూ ఉండండి, దీనిలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, మన లేడీస్కి ఇప్పుడు తొలి ఏంటంటే, మన అమ్మమ్మలు వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా చేసేవాళ్ళు అనమాట. ఇంట్లో పనులు ఎక్కువగా ఉండేవన్నమాట అప్పుడు రోజుల్లో. ఇప్పుడు మనకు అన్ని మిషన్స్ వచ్చేసేవన్నమాట, ఈజీగా పనులన్నీ అయిపోతున్నాయి అనమాట. అందువల్ల మనకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మనము పీసీఓడి, అలాగే షుగర్ ఎక్కువగా తొందరగా అటాక్ అయిపోవడం, ఏదో ఒక సమస్యలతో మనము బాధపడుతున్నామండి. అయితే ఏదైనా సరే మన బట్టి ఉంటుంది. డాక్టర్లు ఏంటి మందులు ఇచ్చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది డాక్టర్లు చెప్తూ ఉంటారనమాట, మంచిగా ఫుడ్ తీసుకోండి, మంచిగా వర్కౌట్ చేయండి అని చెప్తూ ఉంటారనమాట. అయితే నేను మీ అందరికీ ఒకటే సజెషన్ ఇస్తున్నాను. చక్కగా కొంచెం తొందరగా మీకు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయినా, ఏదో ఒక టైంలో మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా సరే, ఒక గంట అయినా సరే మన బాడీకి మనం కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలన్నమాట. అలా ఉంటే మనకి ఎప్పుడు కూడా దాన్ని శ్రీరామ రక్షలాగా కాపాడుతుందనమాట. ఎప్పుడు కూడా మనకి వర్కౌట్ అనేది శ్రీరామ రక్షలాగా కాపాడుతుందనమాట. ఓకేనా? ఇది మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే చేస్తూ ఉన్నాను. అంటే ఒక్కొక్కసారి హెల్త్ బాగాలేకపోతే చేయను, కానీ ప్రతినిత్యం చేస్తూ ఉంటానన్నమాట. వర్కౌట్ చేస్తాను. మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ చేస్తానండి. మీరు నా వీడియోస్ మీరు చూస్తూ ఉండండి. నేను ఇందులో మార్గశిర లక్ష్మి వారం రేపు ఎలా పూజ చేసుకోవాలి, నైవేద్యం ఏంటి అనేది చెప్తూ ఉంటాను. వ్లాగ్ చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సరే, రేపు మాత్రం లాస్ట్ వారం కదా. అలాగే క్రిస్మస్ కూడా అండి. క్రిస్మస్ రోజున పిల్లలందరికీ సెలవు ఉంటుంది. రేపు పబ్లిక్ హాలిడే కాబట్టి చక్కగా ఉదయాన్నే లెగవండి. ముందు రోజే బుధవారమే చక్కగా ఇల్లు గుమ్మల్లో చక్కగా పసుపు కొంచెం ఉప్పు వేసి చక్కగా శుద్ధి చేసుకోండి. దేవుడి రూములతో సహా. ఏవైనా పాసి బట్టలు ఉండిపోతే మాత్రం పక్కన పెట్టొద్దు, అన్నీ ఉతికి పెట్టుకోండి. అంటే బుధవారం రోజే, అంటే ఈ రోజేని. నిన్న పోస్ట్ చేయవలసింది వీడియో నాకు కుదరలేదండి. బుధవారం చక్కగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత బెడ్షీట్స్ కూడా, బాత్రూమ్స్ అన్నీ నీట్గా వాష్ చేసుకొని, పూజా మందిరం కూడా నీట్గా అలంకరించుకోండి. బొట్లతోని పటాలకి బొట్లు గట్ట అన్నీ పెట్టి అలంకరించుకున్న తర్వాత రేపు అమ్మవారికి పూర్ణాలు రేపు పెడతారనమాట. అమ్మవారికి పుష్యమాసంలో పూర్ణాలు అయితే పెడతారు అమ్మవారికి నైవేద్యం. రేపు పూర్ణాలతో అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టండి. అలాగే కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు, అక్క మాకు 3 గురువారాలే మేము చేసుకున్నాం అక్క, 4వ గురువారం మిస్ అయ్యింది. అలాగే కొంతమంది సిస్టర్ అడుగుతున్నారు, 4 గురువారాలు మిస్ అయిపోయి అక్క, లాస్ట్ గురువారం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చమ్మా, ఎటువంటి టెన్షన్ పడవద్దు. మీకు ఎన్ని గురువారాలు మిస్ అయితే అన్ని గురువారాలు చేసుకున్నారు కదా. రేపు మీకు చక్కగా అమ్మవారికి పుష్యమాసంలో గురువారం, లాస్ట్ గురువారం, ఆ కథలో కూడా వాళ్ళ అమ్మతో, అంటే సుశీల వాళ్ళ అమ్మతో పుష్యమాసంలోనే ఆ లాస్ట్ గురువారమే చేపించింది. అమ్మవారు అనుగ్రహించారనమాట. అవకాశం లేకపోతే ఏం చేస్తామండి. రేపు చక్కగా అమ్మవారికి నియమనిష్టలతో చక్కగా పూజ చేయండి. అలాగే కొంతమంది సిస్టర్స్, అక్క మేము నియమాలు పాటించలేమక్క, చిన్న పిల్లలు ఉన్నారని అడుగుతున్నారు. మీరు చక్కగా 2 పూట్ల దీపారాధన చేసుకోండి అమ్మ. ఎవరికి ఏం అనకపోయినా చాలనమాట. దీపారాధన నెయ్యితో చేసుకోండి. పిల్లలకు మెయిన్ కొట్టొద్దు, ఇరుగు పొరుగు వాళ్ళతో ముచ్చట్లు ఎక్కువగా చాడీలు చెప్పుకొని అరుగుల మీద కూకోవద్దు. అవి ఒక్కటి నియమాలు పాటించండి. ఆ తర్వాత ముఖ్యంగా మనం తలకు నూనె రాసుకోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే, రేపు పూర్ణాలు వండేటప్పుడు నెయ్యితో వండాలా అని అడుగుతారనమాట. నేను
లాస్ట్ వీకే మీకు చెప్పాను. అంత నెయ్యితో వండాలంటే కొంతమందికి మీకు అవకాశం ఉంది అంటే నెయ్యితో వండండి పూర్ణాలు. అమ్మవారికి నైవేద్యం పెట్టండి, మంచిదే. మధ్యతరగతి వాళ్ళు అంత నెయ్యి పెట్టి వండలేరు కదండి. అందుకోసం చక్కగా నూనె వేసుకొని చక్కగా ఒక అమ్మవారికి మనము 1, 2 పెట్టం కదండి నెయ్యిలో వండేసినవి. 5 కానీ 9 కానీ 11 కానీ పూర్ణాలు పెట్టి ఆ పూర్ణాలు ఉండేటప్పుడు ఆ నూనెలో 2-3 స్పూన్లు ఆవు నెయ్యి కలిపేయండి. అది దోషం పోతుందనమాట. అవి చక్కగా తీసేసిన తర్వాత అమ్మవారికి ఒక గిన్నెలో పెట్టి మనము సమర్పిస్తాం కదా, దానిపైన ఒక 2-3 చుక్కలు నెయ్యి వేసేయండి. ఆ తర్వాత రేపు పంచమి అండి, చాలా మంచి రోజు. అమ్మవారికి చక్కగా హారతులు ఇవ్వండి. నేను హారతులు ఆల్రెడీ 4 వారాలు హారతులు చూపించాను. అమ్మవారికి పంచహారతి ఇవ్వండి, లేదంటే తమలపాకులు 18 ఒత్తులు ఇచ్చి హారతి ఇవ్వండి. రేపు ఉప్పు దీపారాధన కూడా పెట్టుకోవచ్చండి. ఒక సిస్టర్ అయితే అడిగారు పెట్టమని, పెడతాను ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలనేది. రేపు మాత్రం ఖచ్చితంగా పూజ అయితే చక్కగా చదువుకోండి అష్టోత్తరాలు. అలాగే ముత్తేదులకి ఇవ్వాలని అడుగుతున్నారు. తప్పకుండా రేపు లాస్ట్ వీక్ అయితే ముత్తేదులకి ఇస్తే చాలా మంచిదనమాట. అంటే తాంబూలం మీ ఇంట్లో అత్తయ్య ఉన్నారనుకోండి, అత్తయ్యకి ఇచ్చేయండి. ఆ అమ్మ ఉన్నదనుకోండి, అమ్మకి ఇచ్చేయండి. తోటికోడలు ఉంటే తోటికోడలకి ఇవ్వండి. ఇలా మీరు ఇవ్వచ్చు. ఎవరికి ఇవ్వము అనే వాళ్ళు మాత్రం అమ్మవారి దగ్గరైనా తాంబూలం పెట్టేయండి. ఒక జాకెట్ పీసు, గాజులు, ఆకు, చెక్క ఇవన్నీ అమ్మవారికైనా పెట్టేయండి. ఎవరికైనా ముగ్గురికి ముత్తైదులకి ఇస్తే చాలా మంచిదనమాట. ధనుర్మాసం అలాగే మనకి లక్ష్మీవారము ఒక 1/2 డజను అరటిపళ్ళు తాయండి. మనిషికి 2 లెక్క ముగ్గురికి తాంబూలం సమర్పించండి. చాలా చాలా మంచిదనమాట. జాకెట్ పీసే ఉండాలని లేదండి. తమలపాకులు తెచ్చి, ఆకులు ఒక్కలు తెచ్చి అందులో ఒక కాయిన్ పెట్టి చక్కగా 2 అరటిపళ్ళు లేదంటే కమలా పండు ఇలాంటివి ఏవైనా మనకు దొరుకుతాయి కదా, ముగ్గురికైనా ముత్తైదులకి ఇవ్వండి. చాలా మంచిది. వాళ్ళ దగ్గర చక్కగా దీవెన అందుకోండి, అంత ఆశీర్వదనం చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా రేపైతే పూజ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లలిత సహస్రనామం కోసం అడుగుతున్నారండి. లలిత సహస్రనామము అక్క 42 రోజులు పారాయణం చేసుకుంటే బ్రహ్మచర్యం పాటించాలా అని అడుగుతున్నారు. తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం తినకూడదండి. అంటే సంకల్పం చేసుకొని 42 రోజులు అమ్మ పారాయణం చేస్తాను అంటే తప్పకుండా నియమాలు వర్తిస్తాయండి. అలా కాదు మేము ప్రతినిత్యం పూజ చేసుకొని అమ్మది లలిత చదువుకుంటామంటే దీనికి నియమాలు వర్తించవన్నమాట. బ్రహ్మచర్యం పాటించవసరం లేదు, మాంసాహారం తినేసినా పర్వాలేదు. ఇవి డైలీగా మనము పూజ చేసుకునే వాళ్ళకనమాట. అంటే డైలీగా లలిత చదువుకున్న వాళ్ళకి వర్తించవన్నమాట. లేదు ఒక మండలం పాటు మేము చేస్తామని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి, ఎన్వి తినకూడదు, ఇంట్లో వండకూడదు, ఇలా అనమాట. ఓకేనా? అయితే లలిత సహస్రనామం మాత్రం తప్పకుండా మీరు పట్టుకొని మీరు అమ్మ పాదాలు పట్టుకుంటే మాత్రం తప్పకుండా ఎటువంటి సమస్య అయినా సరే పోతుందనమాట. ఎంతోమంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, అక్క నాకు మా ఇంట్లో ఈ సమస్యతో ఉన్నాను, నాకు ఈ సమస్య ఉంది, ఏం చెయ్యాలక్క అని నాకు కామెంట్స్ చేసిన నాకు బయట ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ సమస్యతో ఉన్నాను అంటే నేను ఒకటే చెప్తానండి. మా గురువు గారు ఒకటే చెప్పారు నాకు, అమ్మ లలిత అమ్మవారిని లలితాదేవిని కొలుచుకో తల్లి, లలిత పారాయణం చేసుకో, ఎటువంటి సమస్య అయినా ఆ తల్లి నీకు తీరుస్తుంది అని అతను చెప్పినప్పటి నుంచి నేను లలితమ్మనే ఆ తల్లి పాదాలే పట్టుకుంటున్నాను అనమాట. ఆ తల్లి పాదాలు పట్టుకుంటే నా సమస్యలన్నీ తీరిపోతాయండి. అమ్మతో మన ఇంట్లో అమ్మతో మాట్లాడినట్టుగా నేను మాట్లాడుతానమాట. అంత ఇష్టం అనమాట నాకు లలిత అమ్మ. అయితే ఏదైనా సరే ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం ఎప్పుడు మీరు చూడొద్దు. అది ఎప్పుడు మన కర్మఫలాలు పోతాయి, అప్పుడు మనకి మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. ఏదో చేసాము నాకు ఇంకా రాలేదు ఫలితము అని మాత్రం ఏ రోజు మీరు అలాగ ఆశించొద్దు. దయచేసి మీకు ప్రతి వీడియోలో అదే చెప్తాను, ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం ఈ రోజు నేను చేసేసాను, రేపే నాకు రిజల్ట్ కావాలంటే అది మీకు జరగదనమాట. ఇప్పుడు సపోజ్ మనము ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చామనుకోండి, అవి రావాలంటే వెంటనే మనం అడిగిన వెంటనే వాళ్ళు ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. అలాగే ఇది కూడా ఉండండి, మనము సాధన చేస్తూ ఉండాలి. సాధన చేస్తూ అప్పుడు మనకి మన కర్మ పోయిన తర్వాత అమ్మే మనకి అనుగ్రహిస్తుంది. అమ్మతో మనం మాట్లాడుకోవాలన్నమాట. నిత్య దీపారాధన పెట్టేటప్పుడు మన సమస్యలు అమ్మతో చెప్పుకోవాలి. ఇరుగు పొరుగు వాళ్ళతోని, ఫ్రెండ్స్తోని మీ సమస్యలు ఎప్పుడూ షేర్ చేసుకోవద్దనమాట. మీ పర్సనల్స్ ఎప్పుడూ షేర్ చేసుకున్నారనుకోండి చులకనైపోతారు. దేవుడితో మాట్లాడుకోండి. అమ్మతో మాట్లాడినట్టుగా మీకు ఇష్టమైన అంటే దేవుళ్ళు ఉంటారు కదా, వెంకటేశ్వర స్వామి అని, రాముల వారని, మీకు నచ్చిన దేవుడితో చక్కగా మాట్లాడుకోండి.
దీపారాధన చేసేటప్పుడు ఆ సమస్య ఇలా ఉంది, ఎప్పుడు నాయన నా సమస్య తీరుస్తావు అని మనం మాట్లాడండి. ఓకేనా? అదండి. రేపు మాత్రం చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి. ఐశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉండండి. నేనైతే చక్కగా మార్నింగ్ నుండి ఈవినింగ్ చక్కగా పూజ అయితే చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు డేట్ అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్. మీకు నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా, మేబీ రేపు నేను నెక్స్ట్ వీక్ అవుతుందో లేదో అని మీకు చెప్పాను కదా. చూడాలి అమ్మ దయ. ఒక విధంగా నాకు డేట్ అనేది 20 వచ్చిందనమాట. లాస్ట్ మంత్ 20 దాటిపోయింది, ఇంకా డేట్ రాలేదు. మేబీ రేపు రాకపోతే అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటున్నాండి. ఓకేనా? ఇది విషయం అనమాట. ఇక్కడ గౌతమ్ తొందరగా నాకు బ్రేక్ఫాస్ట్ చేసి, మమ్మీ కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడండి గౌతము. తొందరగా నేను వర్కౌట్ అయిపోయిన తర్వాత గౌతమ్ లేచిపోయాడు. మమ్మీ నాకు టిఫిన్ పెట్టి, మమ్మీ కార్ డ్రైవింగ్కి వెళ్తున్నాడండి మొన్నటి నుంచి అంటే, తొందరగా లేచి వర్కౌట్ అయిపోయిన తర్వాత స్నానానికి కూడా వెళ్ళలేదు. కొంచెం క్లీనింగ్ అయితే ఇంట్లో పెట్టుకున్నానండి. వీడికి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇచ్చేసాను అనమాట. నేను వెజిటబుల్ జ్యూస్ అయితే ప్రతిరోజు తాగుతానమాట. అంటే 2 డేస్కి ఒకసారి అయితే తాగుతూ ఉంటాను. ఏదో ఒక జ్యూస్ తాగుతానమాట. అంటే ఎక్కువగా వెజిటబుల్స్ జ్యూసే తాగుతానమాట. ఇంట్లో ఏది ఉంటే అది నేను వెజిటబుల్ జ్యూస్ చేసేస్తాను. టమాటా, కీర, అలాగే బీరకాయ కానీ, అలాగే సొరకాయ కానీ ఏదైనా ఉంటే ఒక 4 ముక్కలు కోసేయడం, మిక్సీలో వేసేయడం, తిప్పేయడం. అందులో ఉసిరికాయ కానీ, పుదీనా కానీ, కొత్తిమీర కానీ వేసుకుంటే చాలా మంచిదనమాట. అప్పుడప్పుడు మనం కూడా చక్కగా ఇలాంటివన్నీ పాటించుకొని మన హెల్త్ ముందు మనము తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత అన్నీ. ఓకేనా? ఇదండి విషయము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వ్లాగ్ ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. రేపు తప్పకుండా అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి. కథ చక్కగా చదువుకోండి. ఎవరి మాటలు వినొద్దు. నెయ్యితోనే వండాలని కొంతమంది చెప్తున్నారు. ఏమీ లేదు. ఎవరికి నిందించొద్దు. భక్తి ముఖ్యము. ముఖ్యంగా పిల్లలకు కట్టొద్దు. మనము ఆయిల్ పెట్టుకోకూడదు ఆ రోజంతా మనము. ఓకేనా? పూజ అయినంత వరకు ఏమీ నోట్లో వేసుకోకూడదు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనభవంతు. ఓం శ్రీ మాత్రే నమః.